నమస్కారం. ఈరోజు మనం సప్లై ఇంకా డిమాండ్ జోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం, కానీ ఒక కొత్త కోణంలో. అదే స్మార్ట్ మనీ మెథడ్. అసలు ఈ ప్రొఫెషనల్ పద్ధతిని ఉపయోగించి లాభాలు ఎలా సంపాదించవచ్చో చూద్దాం. చాలామంది ట్రేడర్లకు ఇది అనుభవమే కదా. పర్ఫెక్ట్గా అనిపించిన ఒక సప్లై లేదా డిమాండ్ జోన్ను డ్రా చేస్తారు, ట్రేడ్ తీసుకుంటారు, కానీ అది ఫెయిల్ అవుతుంది. అసలు ఇంత ఖచ్చితంగా గీసిన జోన్స్ కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? దీని వెనక కారణమేంటి? సో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా పర్ఫెక్ట్ జోన్ అనేది నిజమా అబద్ధమా చూద్దాం. తర్వాత స్మార్ట్ మనీని ఎలా ఫాలో అవ్వాలి, జోన్లను సరిగ్గా ఎలా గీయాలి, ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, అలాగే బలమైన ఇంకా బలహీనమైన జోన్ల మధ్య తేడా ఏంటి. చివరగా ఒక ప్రోటిప్ కూడా ఉంది. పదండి మొదలు పెడదాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. అంటే సాధారణంగా మనం గీసే జోన్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చూద్దాం. చూడండి, సప్లై అండ్ డిమాండ్ థియరీ తప్పేమీ కాదు, అది పనిచేస్తుంది. కానీ ప్రాబ్లం అంతా దాన్ని అప్లై చేసే విధానంలోనే ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో కనిపించే ప్రతి జోన్ ఒకేలా ఉండదు, అన్నీ సమానం కాదు, కొన్ని మాత్రమే శక్తివంతమైనవి. మరి దీనికి కారణమేంటి? మార్కెట్ను నిజంగా ఎవరు కదిలిస్తున్నారు? దానికి సమాధానమే స్మార్ట్ మనీ. వాళ్లని అనుసరించడమే అసలు రహస్యం. ఇంతకీ ఈ స్మార్ట్ మనీ అంటే ఎవరు? వీళ్లు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అన్నమాట. అంటే బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్ లాంటివి. వాళ్లు భారీ మొత్తంలో ఆర్డర్లు ప్లేస్ చేసినప్పుడు మార్కెట్లో పెద్ద కదలికలు వస్తాయి. ఆ కదలికలే ప్రైస్ చార్ట్పై వాళ్లు వదిలివెళ్లిన పాదముద్రలు. మన పని వాళ్లకు వ్యతిరేకంగా ట్రేడ్ చేయడం కాదు, వాళ్ల అడుగుజాడల్లో నడవడం. మరి ఈ స్మార్ట్ మనీ అడుగుజాడల్ని చార్ట్లో ఎలా గుర్తించాలి? చాలా సింపుల్. పెద్ద పెద్ద శక్తివంతమైన గ్రీన్ లేదా రెడ్ క్యాండిల్స్ కనిపిస్తాయి. వీటిని మొమెంటమ్ క్యాండిల్స్ అంటారు. ఇది ఉన్నట్టుండి డిమాండ్ లేదా సప్లై పెరిగిందని సూచిస్తాయి. ఆలోచించండి, ఇంత పెద్ద మూమెంట్ను చిన్న రీటైల్ ట్రేడర్లు తీసుకురాలేరు. ఇది ఖచ్చితంగా పెద్ద ప్లేయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పడానికి ఒక సిగ్నల్. ఓకే, స్మార్ట్ మనీని గుర్తించడమేలాగో చూశాం. ఇప్పుడు ఆ యాక్టివిటీ ఆధారంగా మన జోన్లను సరిగ్గా ఎలా గీయాలో చూద్దాం. ఇదే మన ట్రేడింగ్కు పునాది. దీనికి ఒక 4 దశల పద్ధతి ఉంది. స్టెప్ 1, ఒకే డైరెక్షన్లో కనీసం 3 లేదా అంతకన్నా ఎక్కువ బలమైన మూమెంటమ్ క్యాండిల్స్ ఉండాలి. స్టెప్ 2, ఆ మూమెంట్ సమయంలో వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. స్టెప్ 3, ఆ పెద్ద మూమెంట్ మొదలవడానికి సరిగ్గా ముందున్న ఆపోజిట్ కలర్ క్యాండిల్ను గుర్తించాలి. దాన్ని ఆరిజిన్ క్యాండిల్ అంటాం. ఇక ఫైనల్ స్టెప్ 4, ఆ ఒక్క ఆరిజిన్ క్యాండిల్ యొక్క హై, లోలను మార్క్ చేస్తే అదే మన జోన్. అంతే. సాధారణంగా ఈ జోన్లో 4 రకాల ప్యాటర్న్స్లో కనిపిస్తాయి. వీటిలో 2 కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్, అంటే ట్రెండ్ కొనసాగుతుందని సూచిస్తాయి. మిగతా 2 రివర్సల్ ప్యాటర్న్స్, అంటే ట్రెండ్ మారబోతుందని సూచిస్తాయి. ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ డ్రాప్ అనేవి కంటిన్యూయేషన్. ఇక డ్రాప్ బేస్ ర్యాలీ, ర్యాలీ బేస్ డ్రాప్ అనేవి రివర్సల్ అన్నమాట. సరే, ఇప్పుడు జోన్ గీసేశాం. ప్రైస్ తిరిగి ఆ జోన్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడే చాలామంది ట్రేడర్లు ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. అదే ఓపిక లేకపోవడం. ఇక్కడ 2 పద్ధతులున్నాయి. తప్పుడు మార్గమేంటంటే, ప్రైస్ జోన్ను టచ్ చేసిన వెంటనే ఆవేశంగా ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవడం. కాని సరైన పద్ధతి అది కాదు. ఓపిక పట్టాలి. ప్రైస్ ఆ జోన్కు ఎలా స్పందిస్తుందో ముందు చూడాలి. ఎందుకంటే చాలాసార్లు స్మార్ట్ మనీ లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. అంటే తొందరపడి ఎంటర్ అయిన వాళ్ల స్టాప్ లాస్లను హిట్ చేసి ఆ తర్వాత మార్కెట్ను వాళ్లకు అనుకూలంగా తిప్పుకుంటుంది. అందుకే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఉదాహరణకు, డిమాండ్ జోన్లో ఒక బలమైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాతే ఎంటర్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. చూడండి, మీరు డైరెక్ట్గా ఎంటర్ అయితే మీ అకౌంట్ చాలా తొందరగా ఖాళీ అవుతుందని గుర్తుంచుకోండి. ఆవేశం ట్రేడింగ్లో అస్సలు పనికిరాదు. ఓపికే మనల్ని కాపాడుతుంది. సరే, ఇప్పటివరకు జోన్ ఎలా గీయాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలో చూశాం. కాని అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. అదేంటంటే, మార్కెట్లో కనిపించే ప్రతి జోన్ను మనం ట్రేడ్ చేయకూడదు. బలమైన జోన్లు ఏవి, బలహీనమైనవి ఏవో గుర్తించడం తెలియాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కేవలం బలమైన జోన్లను మాత్రమే ట్రేడ్ చేయాలి. బలహీనమైన జోన్లు ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్స్. వాటిని మనం అవాయిడ్ చేయాలి. మరి బలమైన జోన్ను ఎలా గుర్తించాలి? మొదటి ప్రమాణం ప్రైస్ ప్రయాణించిన దూరం.
ఒక జోన్ ఏర్పడ్డాక ప్రైజ్ ఎక్కువ దూరం వెళ్లకుండా తక్కువ దూరంలోనే తిరిగి ఆ జోన్కి వస్తే అది బలమైన జోన్. ఎందుకంటే స్మార్ట్ మనీకి ఇంకా అక్కడ ఫిల్ చేయాల్సిన ఆర్డర్లు ఉన్నాయని అర్థం. అదే ప్రైస్ చాలా దూరం ప్రయాణించి మళ్లీ వెనక్కి వస్తే అది బలహీనమైన జోన్. ఎందుకంటే స్మార్ట్ మనీ అప్పటికే వాళ్ల ప్రాఫిట్స్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. ఇక రెండవ ప్రమాణం మొమెంటం యొక్క క్వాలిటీ, అంటే ప్రైస్ ఆ జోన్ నుండి ఎలా బయటకు వెళ్ళింది. చాలా క్లీన్గా, వేగంగా, శక్తివంతమైన క్యాండిల్స్తో వెళ్తే అది బలమైన జోన్. ఇది స్మార్ట్ మనీ చాలా కాన్ఫిడెంట్గా ఉందని చూపిస్తుంది. అలా కాకుండా ప్రైస్ చాలా నెమ్మదిగా చిన్న చిన్న పుల్బ్యాక్స్తో కష్టంగా కదులుతుంటే అది బలహీనమైన జోన్. అంటే అక్కడ బయ్యర్స్ సెల్లర్స్ మధ్య పోరాటం జరుగుతుందని అర్థం. అలాంటి జోన్లను మనం ట్రేడ్ చెయ్యకూడదు. చివరిగా ఒక ప్రోటిప్, ఇది చాలామంది చేసే ఒక చిన్న పొరపాటును సరిదిద్దుతుంది. అదే విక్ మోసం గురించి. కొన్నిసార్లు మనకొక క్యాండిల్ చూడటానికి చాలా బలంగా కనిపిస్తుంది, ఎందుకంటే దానికి పొడవాటి విక్ లేదా నీడ ఉంటుంది. కాని ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ పొడవాటి విక్ తక్కువ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక పుల్ బ్యాక్ను సూచిస్తుంది. అంటే అక్కడ కొనుగోలుదారులకు అమ్మకందారులకు మధ్య గట్టి పోటీ జరిగిందని అర్థం. బలమైన జోన్కు క్లీన్ మొమెంటం కావాలి, ఇలాంటి ఫైటింగ్ కాదు. కాబట్టి పొడవాటి వీక్స్ ఉన్న ఆరిజిన్ క్యాండిల్స్ జోన్ను బలహీనపరుస్తాయి. సో ఫైనల్గా ఈ స్మార్ట్ మనీ మెథడ్ను ఫాలో అవ్వాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి? 1. కేవలం స్మార్ట్ మనీ అడుగుజాడలనే ఫాలో అవ్వాలి. 2. జోన్ ఏర్పడేటప్పుడు ఎక్కువ వాల్యూమ్ ఉందో లేదో ఎప్పుడూ కన్ఫర్మ్ చేసుకోవాలి. 3. కన్ఫర్మేషన్ క్యాండిల్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. 4. కేవలం బలమైన జోన్లను మాత్రమే ట్రేడ్ చేయాలి, అది కూడా దూరం మొమెంటం ఆధారంగా. ఇక 5. పొడవాటి విక్స్తో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి బలహీనతకు సంకేతం. ఇప్పుడిదంతా విన్నాక ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా మనం ట్రేడ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న జోన్లలో ఇలాంటి బలహీనమైన జోన్లు ఎన్నున్నాయి? ఈ కొత్త సమాచారం మన ట్రేడింగ్ ప్లాన్ను, మార్కెట్ను చూసే దృక్పథాన్ని ఎంతగా మార్చగలదో కదా. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.